ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయగలరు, అలాగే ఈ వీడియోని లైక్ చేయగలరు. మీరు ఎంతగా లైక్ చేసి ఈ వీడియో శ్రీవారి భక్తులకి అంతగా చేరువవుతుందన్నమాట. ఈరోజు మన వీడియోలో ప్రస్తుతము ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు ఏమైనా ఉన్నాయా, అలాగే ప్రస్తుతం సర్వదర్శనము, దివ్యదర్శనం టోకెన్లు ఎక్కడ ఇస్తున్నారు, ఎలా తీసుకోవాలి, అలాగే ప్రస్తుతానికి ఏప్రిల్ నెలకు సంబంధించి ఇంకా ఏమైనా టికెట్లు ఉన్నాయా, అలాగే ఫిబ్రవరి నెలకు సంబంధించి కొండపైన జరిగే పర్వదినాలు ఏమిటో తెలుసుకుందాము. అలాగే రథసప్తమి ఎప్పుడో కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక ఫస్ట్ పాయింట్కి వెళ్ళినట్టయితే కొండపైన భక్తుల రద్దీ అనేది బాగా ఎక్కువగానే ఉందండి. నిన్నటి రోజు స్వామివారిని 76,104 మంది దర్శనం చేసుకున్నారు. అలాగే 32,412 మంది స్వామివారికి తలనీలాలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నిన్నటి రోజు స్వామివారి హుండీ కానుకలు 2.92 కోట్లు. అలాగే ప్రస్తుతము సర్వదర్శనానికి ఎవరైతే కొండపైకి వస్తున్నారో వారందరికీ ఒకవేళ మీకు టికెట్లు ఉన్నట్లయితే దర్శనం అనేది కేవలం మీకు 6 గంటల లోపలే అయిపోతుంది. అలాగే దివ్యదర్శన టోకెన్లు ఉన్నా కూడా మీకు 6 గంటల లోపలే అయిపోతుంది. అలాగే మీలో ఎవరికైనా కానీ ఈరోజు 300, 500 రూపాయల టికెట్ కనుక ఉన్నట్లయితే మీ అందరికీ 3 నుంచి 4 గంటల లోపలే దర్శనం పూర్తి అయిపోతుంది అన్నమాట. ఇంకా మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే ప్రస్తుతము ఈరోజు మీ అందరికీ కూడా కొండపైన సర్వదర్శనం టోకెన్లు అనేవి ఉన్న భక్తులు తీసుకొని పూర్తి స్థాయిలో కొండపైన అయితే చేరుకున్నారండి. ప్రస్తుతం అయితే తిరుపతిలో ఎటువంటి సర్వదర్శనం టోకెన్లు అయితే లేవు. మీరు ఇక్కడ టీటీడీ వారి వెబ్సైట్ చూసారా, తిరుమల.orgలో స్లాటెడ్ సర్వదర్శనం బ్యాలెన్స్ టికెట్స్ Jan 29 0 అంటే ఈ రోజుకి సంబంధించిన దర్శన టికెట్లు అయితే పూర్తి స్థాయిలో అయిపోయినాయండి. ఇక మీకు ఈరోజు దర్శన టికెట్లు, సర్వదర్శన టోకెన్లు దొరకకపోతే డైరెక్ట్గా కొండపైకి వెళ్ళేసి స్వామివారిని ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయ్యి దర్శనం చేసుకోగలరు. ఇక రేపటి దర్శన టికెట్లు అనేవి కూడా మీకు రేపు తెల్లవారుజామున 3 గంటలకే టీటీడీ యాజమాన్యం వారి యొక్క టికెట్ కౌంటర్లలో ఓపెన్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోని, అలాగే అలిపిరి నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. రోజుకి 22,000 దర్శన టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి నెలలో కొండపైన పర్వదినాలు అనేవి జరుగుతాయి. వీటిలో మనం చాలా ముఖ్యంగా చూసుకునేది ఫిబ్రవరి 14వ తారీఖున వసంత పంచమి, ఫిబ్రవరి 16వ తారీఖున రథసప్తమి జరుగుతుంది. ఎక్కువ మంది ఈ ఫిబ్రవరి 16వ తారీఖున రథసప్తమి రోజు అయితే రావడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అలాగే ఫిబ్రవరి 20వ తారీఖున భీష్మ ఏకాదశి జరుగుతుంది. సో ఇవి చాలా ముఖ్యమైన రోజులండి. అలాగే ఫిబ్రవరి 24వ తారీఖున మేఘ పూర్ణిమ గరుడ సేవ అయితే కొండపైన జరుగుతుంది. ఈ 4 కూడా చాలా ముఖ్యమైనది. ఈ పర్వదినాలకి సంబంధించి డేటా అనేది నేను మీ అందరికీ కామెంట్ సెక్షన్లో పెడతాను, దయచేసి మీరంతా చూడగలరు. అలాగే మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే ప్రస్తుతం అయితే మీకు ఫిబ్రవరి, మార్చ్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు అనేవి ఆన్లైన్లో పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి. మీకున్నవి 2 దారులు. ఒక దారి ఏపీ ఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా బస్ టికెట్, అలాగే 300 రూపాయల టీటీడీ దర్శన టికెట్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. కావాలంటే బుక్ చేసుకోండి. దానికి సంబంధించిన వీడియో నేను గత 2 రోజుల ముందే తీయడం జరిగింది. కావాలి అంటే ఆ వీడియో లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పెడతాను. ఇంకొక పాయింట్ ఏమిటి అంటే ఫిబ్రవరి, మార్చ్ నెలకి సంబంధించి రూములు కూడా బుకింగ్స్ క్లోజ్ అయిపోయినాయి. ఎవరికైనా కానీ ఏప్రిల్ వరకు కూడా క్లోజ్ అయిపోయాయండి. చెప్పాలి అంటే ఎవరికైనా రూములు కావాలంటే కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు చక్కగా తెల్లవారుజామున 3 నుంచి 7 గంటల లోపల ట్రై చేస్తే మీకు తప్పకుండా రూమ్ వస్తుంది. ఇక ఏప్రిల్ నెలలో అన్ని బుకింగ్స్ అయితే క్లోజ్ అయిపోయినాయండి. కేవలం కొన్ని తారీఖుల్లో అయితే కొన్ని టికెట్లు మీకు అవకాశం అయితే ఉంది. నేను దానికి సంబంధించి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో ది ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అని ఉంది కదా, ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇవి 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ దర్శన టికెట్లు అనమాట. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ అనే బాక్స్ దగ్గర క్లిక్ చేయండి. చేసి ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్కి అన్ని గ్రీన్లో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సేవలు అనమాట. ఈ టికెట్ విధానం ద్వారా మీరు ముందుగా సేవ బుక్ చేసుకొని అమౌంట్ పే చేసి ఆ తర్వాత దర్శన
టికెట్ బుక్ చేసుకుంటారన్నమాట. సో నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. సపోజ్ నాకు మార్చ్ 18వ తారీఖు దర్శనం టికెట్ కావాలి అనుకోండి, నేనేం చేస్తాను, మార్చ్ 18 లోపల ఒక రోజు సేవ బుక్ చేసుకుంటా. సో ఏదో ఒక రోజు చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను సపోజ్ ఫిబ్రవరి 7న ఒక సేవ బుక్ చేసుకోవడానికి డేట్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకుని ఇలా కొంచెం కిందకు వచ్చినట్లయితే కళ్యాణోత్సవం అని 2 పర్సన్స్ 2 టికెట్స్ అనమాట. సో 219 టికెట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు ద చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసారా ఏవేవైతే ఎల్లోలో ఉన్నాయో ఆ తారీఖులో మాత్రమే మీకు దర్శనం టికెట్లు ఖాళీగా ఉన్నాయి. సో మీరు ముందుగా చెక్ చేసుకోండి, దర్శనం టికెట్లు ఖాళీగా ఉంటేనే సేవ బుక్ చేసుకోండి. లేదు అంటే మీకు ఏప్రిల్లో ఆ తారీఖులో లేకపోతే మీరు అమౌంట్ పే చేసి వేస్ట్ అయిపోతుంది. అయితే ఎప్పుడైనా కానీ ముందు సేవ బుక్ చేసుకున్నాక మొత్తం 365 రోజులు అంటే ఒక 1 ఇయర్ లోపల ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. అయితే మీరు ఇప్పుడు కావాలనుకుంటున్నారు కాబట్టి చెక్ చేసుకోండి అని చెప్తున్నాను. సో మీరేం చేస్తారు, ఇక్కడ ఫిబ్రవరి 9వ తారీఖున మీకు ఒక టికెట్టే ఖాళీగా ఉంది, ఫిబ్రవరి 29న ఒక టికెట్టే ఖాళీగా ఉంది, మార్చ్ 2 కూడా ఒక టికెట్టే ఖాళీగా ఉంది, 18వ తారీఖు కూడా ఒక టికెటే ఖాళీగా ఉంది, 20వ తారీఖు కూడా ఒక టికెటే ఖాళీగా ఉంది, ఏప్రిల్ 2వ తారీఖున 16 టికెట్లు ఖాళీగా ఉన్నాయి, ఏప్రిల్ 3వ తారీఖున 2 టికెట్లు ఖాళీగా ఉన్నాయి, ఏప్రిల్ 11వ తారీఖున ఒక టికెట్ ఖాళీగా ఉంది, ఏప్రిల్ 16వ తారీఖున 68 అంటే మొత్తం 69 టికెట్లు ఖాళీగా ఉన్నాయి, ఏప్రిల్ 17వ తారీఖున 58 టికెట్లు ఖాళీగా ఉన్నాయి, ఏప్రిల్ 19వ తారీఖున ఒక టికెట్ ఖాళీగా ఉంది, ఏప్రిల్ 24వ తారీఖున 18 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా చూసినట్లయితే ఏప్రిల్ నెలలో అలాగే మార్చ్ నెలలో కొన్ని తారీఖుల్లో అయితే మీకు టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయండి. దయచేసి మీకు ఏమైనా ఈ తారీఖుల్లో అవసరమైతే దర్శనము చక్కగా బుక్ చేసుకోండి. మిగతా తారీఖుల్లో అయితే లేవు. అయితే ఒకవేళ మీరు ఈ తారీఖుల్లో అవసరం లేదు, మేము మేలో దర్శనం చేసుకోవాలి అని మీరు అనుకున్నట్లయితే మీరు ముందుగా సేవ బుక్ చేసి పెట్టుకోవచ్చు. మే టికెట్లు రిలీజ్ అయినప్పుడు మీరు చక్కగా మే దర్శనం టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతము ఇది అవైలబిలిటీ అనమాట ఏప్రిల్ నెలకి. సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలకి దర్శనం టికెట్లు ఒక రకంగా చెప్పాలంటే అన్ని టికెట్లు అయిపోయాయనే చెప్పొచ్చు. ఏదో కొన్ని రోజులు ఏప్రిల్ నెలలో ఖాళీగా ఉన్నాయి. సో ఈ రాబోయే ఫిబ్రవరి, మార్చ్లో మీకు కావాలి అనుకుంటే బస్ టికెట్ విధానం ద్వారా అయితే బుక్ చేసుకోగలరు. లేదు అంటే తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. అలాగే నడక మార్గంలో భక్తులకైతే టికెట్లు అయితే దివ్య దర్శనం టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే భూదేవి కాంప్లెక్స్ దగ్గర రోజుకి 10,000 దర్శనం టికెట్లు అయితే మీకు ఇస్తున్నారు, దివ్య దర్శనం టికెట్లు. అలాగే శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే నడక మార్గం మధ్యలో ఇస్తున్నారు అనమాట. సో ఇవి మీకు తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు. అలాగే భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్తానండి. అది ఏమిటి అంటే, ఒక భక్తులు అడిగారు చూసారా, అభిషివాణి గారు అడిగారు, మేడం గారు మాకు 300 రూపాయల దర్శనం ఏప్రిల్కి బుక్ చేశాము, బట్ టైం స్లాట్ 9 PM. సో మేము ఈవినింగ్ 5 PMకి దర్శనానికి ఎలా చేస్తారా మేడం అని అడిగారు. చేస్తారండి. డేట్ టికెట్ మీద ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ రోజున ఏ టైంకైనా మిమ్మల్ని పంపిస్తారు, అందులో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అలాగే హారిక గారు అడిగారు, మే మంత్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు సిస్ అని అడిగారు. ఈ నెల ఫిబ్రవరి 22 కానీ 23 కానీ విడుదల చేస్తారండి, దయచేసి మీరు బుక్ చేసుకోగలరు. లింగంపల్లి గారు అడిగారు, మేడం మెట్ల మార్గంలో టికెట్స్ ఇవ్వడం లేదంట నిజమైనా, ఒకవేళ ఎక్కాలి అంటే ఎక్కడ తీసుకోవాలి అని అడిగారు. దర్శన టికెట్లు అయితే మెట్ల మార్గంలో ఇస్తున్నారండి, మీరు విన్నదైతే కరెక్ట్ కాదు. శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే నడక మార్గం మధ్యలో ఇస్తున్నారు. అలిపిరి నడక మార్గంలో వెళ్ళాలి అనుకునే వారికైతే ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే దుర్గా ప్రసాద్ గారు అడిగారు, మేడం ఫిబ్రవరి దర్శన టికెట్ శ్రీనివాసం కాంప్లెక్స్లో దొరుకుతాయా? తప్పకుండా దొరుకుతాయి, కాకపోతే అవి సర్వదర్శన టోకెన్లే అవుతాయి, అంతేగాని 300 రూపాయల దర్శన టికెట్లు అయితే కావు. దయచేసి ఈ విషయం తెలుసుకోగలరు. కేవలము శ్రీనివాసం కాంప్లెక్స్లో మీకు సర్వదర్శన టోకెన్లు మాత్రమే ఇస్తారు. అలాగే భవానీ మేళ గారు అడిగారు, ఏప్రిల్కి అకామిడేషన్ ఓపెన్ చేశారా సిస్? మాకు దర్శనం టికెట్స్ ఉన్నాయి సిస్, మీరు చెప్పినట్టే బుక్ చేశాము, సక్సెస్ బట్ అకామిడేషన్ ఫెయిల్ అనమాట. సో థ్యాంక్ యూ, నేను చెప్పినట్టు మీరు బుక్ చేసుకున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఏప్రిల్ నెలకి రూమ్లన్నీ కూడా బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి, దయచేసి ఆ విషయం మీరు తెలుసుకోగలగాలి. సో ఇవి ఫ్రెండ్స్, నేను కొంతమంది ప్రశ్నలకు అయితే సమాధానం చెప్పాను. మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే దయచేసి నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. నా వంతు ప్రయత్నంగా నేను మీ అందరికి సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో ఈరోజు ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.